చాలా మందికి హెచ్పివి వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకు మాత్రమే అవసరమనే అపోహ ఉంది. కానీ నిజానికి అబ్బాయిలు కూడా హెచ్పివి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. హెచ్పివి వ్యాక్సిన్లలో వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి సర్వారిక్స్. ఇది బైవాలెంట్ వ్యాక్సిన్. హెచ్పివిలోని 2 ప్రధాన రకాలపై రక్షణ అందించడానికి రూపొందించబడింది. గార్డసిల్ 4. ఇది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్. హెచ్పివిలోని 4 రకాలపై రక్షణ అందించడానికి ఉపయోగించబడుతుంది. గార్డసిల్ 9. ఇది నానవాలెంట్ వ్యాక్సిన్. హెచ్పివిలోని 9 రకాలపై రక్షణ అందించడానికి రూపొందించబడింది. హెచ్పివి వ్యాక్సినేషన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్తో పాటు హెచ్పివితో సంబంధం ఉన్న కొన్ని ఇతర క్యాన్సర్లు మరియు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. అందువల్ల అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి తమ వైద్యుడితో చర్చించి తగిన సలహా పొందడం మంచిది. వ్యాక్సిన్ డోసుల సంఖ్య వయస్సు మరియు వ్యక్తిగత పరిస్థితులను బట్టి మారవచ్చు. సాధారణంగా 9 నుండి 14 సంవత్సరాల వయస్సు వారికి 2 డోసులు సూచించబడవచ్చు. 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు వారికి 3 డోసులు సూచించబడవచ్చు. అయితే మీకు సరైన వ్యాక్సినేషన్ షెడ్యూల్ కోసం మీ వైద్యుడిని సంప్రదించండి. హెచ్పివి వ్యాక్సిన్ మరియు ఇతర పెద్దల వ్యాక్సినేషన్ సేవల గురించి మరింత సమాచారం కోసం కృష్ణా అడల్ట్స్ వ్యాక్సినేషన్ సెంటర్ను సంప్రదించవచ్చు.